సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు చుక్కెదురైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యపై పలు అలిగేషన్స్ ఉన్నాయని విచారణ చేపట్టాలని ఎస్పీ నయీం అస్మీకి పవన్ కళ్యాణ్ పలుమార్లు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాల్లో డీఎస్పీ జోక్యం చేసుకుంటున్నారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. విచారణ చేసి నివేదిక అందించాలని ఆదేశించారు. అంతటితో ఆగకుండా డీజీపీ, హోంమంత్రి దాకా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లారు. కానీ నిన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏపీ నుంచి 4 పోలీసులకు కేంద్ర హోంశాఖ అవార్డులు ప్రకటించింది. ఎండగండి డెడ్ బాడీ పాసిల్ కేసులో సమర్థవంతంగా విచారణ చేసి దోషుల్ని పట్టుకున్నందుకు గాను అవార్డులు ప్రకటించింది. ఆ అవార్డులకు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మీ, అడిషనల్ ఎస్పీ భీమారావు, భీమవరం డీఎస్పీ జయసూర్య, ఉండి ఎస్ఐ నాసిర్లు ఎంపికయ్యారు. దీంతో డీఎస్పీ జయసూర్య పనితీరుపై ఎస్పీకి పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయడం, ఈ క్రమంలో ఆయనకు అవార్డు రావడం చర్చకు దారితీసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు చుక్కెదురైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యపై పలు ఆరోపణలు ఉన్నాయని విచారణ చేపట్టాలని ఎస్పీ నయీం అస్మీకి పవన్ కళ్యాణ్ పలుమార్లు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాల్లో డీఎస్పీ జోక్యం చేసుకుంటున్నారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. విచారణ చేసి నివేదిక అందించాలని ఆదేశించారు. అంతటితో ఆగకుండా డీజీపీ, హోంమంత్రి దాకా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లారు. కానీ నిన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏపీ నుంచి 4 పోలీసులకు కేంద్ర హోంశాఖ అవార్డులు ప్రకటించింది. ఎండగండి డెడ్ బాడీ పాసిల్ కేసులో సమర్థవంతంగా విచారణ చేసి దోషుల్ని పట్టుకున్నందుకు గాను అవార్డులు ప్రకటించింది. ఆ అవార్డులకు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మీ, అడిషనల్ ఎస్పీ భీమారావు, భీమవరం డీఎస్పీ జయసూర్య, ఉండి ఎస్ఐ నాసిర్లు ఎంపికయ్యారు. దీంతో డీఎస్పీ జయసూర్య పనితీరుపై ఎస్పీకి పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయడం, ఈ క్రమంలో ఆయనకు అవార్డు రావడం చర్చకు దారితీసింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.